రష్మిక, దీక్షిత్ శెట్టి హీరో హీరోయిన్లుగా, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, స్టోరీ అన్నీ తానే చూసుకున్న సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ఇప్పటికే రిలీజ్ అయ్యి థియేటర్స్లో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి మనతో డిస్కస్ చేయడానికి రాహుల్ గారు జాయిన్ అవుతున్నారు. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ మూవీ అండ్ ఆయన నెక్స్ట్ చేస్తున్న సినిమాలు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా కొంచెం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. హాయ్ రాహుల్ గారు. ఆల్ గుడ్ అండి, చెప్పండి, బాగున్నారా? చాలా బాగున్నాను అండ్ కంగ్రాచులేషన్స్. మూవీ చాలా బాగుంది, నేను చూశాను అండ్ ఇట్స్ రియలీ నైస్ మూవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఈ రిజల్ట్ అవుట్కమ్ ఎలా ఉంది? మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? అంతకన్నా ఎక్కువ అండి, అంతకంటే ఎక్కువేనా? especially in terms of impact, the emotional impact and the cultural impact it's creating, that అమ్మాయిలే కాదు అబ్బాయిలైనా సరే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నోళ్ళు అది లైఫ్ లాంగ్ భరించాల్సిన అవసరం లేదు. ఒకటి వాయిస్ ఎత్తి మాట్లాడి సార్ట్ అవుట్ చేయాలి, లేదా అయినా వర్కౌట్ కాలేదంటే బయటికి వచ్చేయాలి అనే ఒక అవేర్నెస్ ఏదైతే వస్తుందో, నేనైతే చాలా పర్సనల్ భూమాకి విక్రమ్కి మధ్యలో జరుగుతున్న స్టోరీ చెప్పాలనుకున్నా. ఆ స్టోరీకి ఇంత ఇంపాక్ట్ ఉంటుంది, ఇంతమందికి స్ట్రెంగ్త్ ఇస్తుందని నేను కూడా అనుకోలేదు. రష్మిక నాకు చెప్తా ఉండేది, నీకు అర్థం కాలేదు చూడండి, ఇది వేరే లెవెల్ ఇంపాక్ట్ ఉంటుంది, అదేదేని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. సో ఇవాళ అది చూస్తుంటే చాలా హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సంథింగ్ విచ్ డిస్టర్బ్స్ కోర్ ఎమోషన్స్ కరెక్ట్ జడ్జ్ చేయడం కొంచెం కష్టం, ఆ స్టోరీని కానీ ఆ లైన్ని కానీ. సో మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు ఈ స్టోరీ ఇది కరెక్ట్ ఇలా చెప్పాలి అని? మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు? అంటే అది ఒక ఆర్గానిక్గా స్టోరీ డెవలప్ అవుతుండగా మనకే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు స్టోరీ డెవలప్ అవుతుండగా లేకపోతే డెవలప్ చేసిన తర్వాత లేదు ఇది యాక్చువల్లీ పెద్ద ఎక్సైటింగ్గా నాకే లేదని అనిపిస్తే పక్కన పెట్టేస్తాం. ఓకే, లేదు కాదు నాకు ఈ కథ చెప్పాలి, ఇది ఎక్సైటింగ్గా ఉంది అన్నప్పుడు వెళ్ళి ఆనెస్ట్గా, మనం ఎంత ఆనెస్ట్గా చెప్పగలుగుతామో అంతగా ఆనెస్ట్గా స్టోరీ చెప్పాలి. దాని తర్వాత జనాలు కనెక్ట్ అవుతారు అని హోప్ మాత్రమే చేయగలుగుతాం. సో ఇవాళ అది వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి చాలా హ్యాపీ. సో అంటే ఒక స్టోరీని, ఒక కోర్ ఎమోషన్ చెప్పినప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతారు అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ ఈజీ టు యూనో, కొంతమందికి అది కనెక్ట్ అవ్వడం కూడా కష్టంగానే ఉండొచ్చు మేబీ. అంటే కొంతమంది అది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు ఆ పర్టికులర్ టైంలో. ఆరెంజ్ మనం చూసాం, ఆరెంజ్ లాంటి సినిమాలో మనం చూసాం. ఇప్పుడు చాలామంది దాన్ని రియలైజ్ ఇది కరెక్ట్ సినిమా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నేను అందుకు అడిగాను, ఆ డిఫికల్టీ ఉంటుంది కదా. సో అంత బిలీఫ్ మీకు, మీ టీం అందరికీ అది వచ్చిందంటే ఇట్స్ నాట్ ఆల్ ఆఫ్ us believed in it అండి. ఐ జెన్యున్లీ నేను ఖచ్చితంగా ఇది ఒక తీయాల్సిన సినిమా అని నేను నమ్మాను. అండ్ దెన్ ద స్క్రిప్ట్ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అంటే ఇప్పుడు ఒకరికి నేను ఇచ్చాను, వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, అది ఎలాగో సెట్ కాదు. సో ఆబ్వియస్లీ ఒక స్క్రిప్ట్ మనం పంపించినప్పుడు అది యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, నమ్మే వాళ్ళే ముందుకు వస్తారు, అంతే కదా. సో ఆ స్క్రిప్ట్ ఎవరితో అది చేయించుకోవాలో స్క్రిప్టే సెలెక్ట్ చేసుకుంటారు అంతే. సో ఎక్కడో ఈ స్క్రిప్ట్ని గట్టిగా నమ్మిన ఒక ప్రొడ్యూసర్ దొరికారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ దొరికారు, ఒక అరవింద్ గారు దొరికారు, ఆయన గట్టిగా నమ్మారు, ఆయన ప్రజెంట్ చేశారు. రష్మికకి స్క్రిప్ట్ పంపించినప్పుడు తను గట్టిగా నమ్మింది. సో అలా సెటప్ అయింది ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు థియేటర్స్కి వెళ్తున్నారు కదా, ఎక్కువగా ఎవరి నుంచి రెస్పాన్స్ వస్తుంది, అబ్బాయిలా అమ్మాయిలా? యాక్చువల్లీ మీరు నమ్మరు, అమ్మాయిలైతే నేను అంటే అమేజింగ్ రెస్పాన్స్. సెకండ్ షో మా సింగిల్ స్క్రీన్స్లో కూడా నేను 70-60% క్రౌడ్ అమ్మాయిలు చూస్తున్నా. సో అసలు అమ్మాయిలు వాళ్ళు ఇది సొంత సినిమాగా ఓన్ చేసుకున్నారు ఎక్కడో. ఇది అందరు వెళ్ళి చూడండి మేమేం చేయకుండా వాళ్ళే ఇన్స్టాలో రీల్స్ పెట్టడం కానీ అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే, వాళ్ళు ఓన్ చేసుకొని ఇంకా ఇది వాళ్ళ సినిమా కాదు మన సినిమా అని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. దాట్ ఫీల్స్ అమేజింగ్. బట్ నేను వెళ్ళిన ప్రతి థియేటర్లో క్లైమాక్స్లో భూమాకి అమ్మాయిలు ఎంత క్లాప్ కొడుతున్నారో అబ్బాయిలు అంతే క్లాప్ కొడుతున్నారు. అది బాగా నచ్చుతుంది నాకు. అంటే అంటే భూమా లాంటి ఒక అమ్మాయి నుంచి ఇట్స్ నాట్ ఈజీ టు ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ డెసిషన్. ఫైనల్లో ఇలాంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని, అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ద డెసిషన్, బట్ అలాంటి ఒక డెసిషన్ తీసుకొని అలా మూవ్ ఆన్ అవ్వడం అనేది, అంటే అమ్మాయిల్లో చాలా మందికి అది ఉంటుంది, లోపల ఉంటుంది, ఏదో చేయాలి, బర్స్ట్ అవ్వాలి అనుకుంటారు కానీ బట్ అవ్వలేరు. మేబీ అందుకే కనెక్ట్ అవుతున్నారేమో. ఐ థింక్ సో. ఐ థింక్ జనరేషన్స్గా ఎంతోమంది అమ్మాయిలు ఈ ఐడెంటిటీ ఇరేజర్ అనేది ఫేస్ చేసేదే. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే అమ్మాయిలే కాదు, ఐ నో మెనీ మెన్ హూ ఆల్సో ఆర్ ద విక్టిమ్స్ ఇన్ టాక్సిక్ రిలేషన్షిప్స్.
సో ఎక్కడో వాళ్ళు జెండర్ అంతా పక్కన పెట్టి ఈ అమ్మాయి గెలవాలి అనే ఎమోషన్ ఐ థింక్ అది థియేటర్లో నాకు కనపడుతుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఆ పెయిన్ అర్థం చేసుకొని ఆ ఎంపతి చూపించి ఆ అమ్మాయి కోసం క్లాప్ కొడుతుంటే ఇట్ ఫీల్స్ సో నైస్. ఐ థింక్ ఇట్ ఈస్ యునైటింగ్ ఆడియన్సెస్ దట్ దే వాంట్ భూమా టు విన్. ఖచ్చితంగా. అండ్ దీక్షిత్ని ఈ రోల్కి ఎందుకు అనుకున్నారు మీరు? అంటే నేను ఐ థింక్ ఐ టోల్ యూ, రష్మిక ఇప్పుడు ఇండియాలోనే చాలా పెద్ద స్టార్ అయిపోయారు, వన్ ఆఫ్ ది పెద్ద స్టార్స్లో. బట్ దీక్షిత్ అఫ్ కోర్స్ హీస్ గాట్ హిస్ రికగ్నేషన్ ఖచ్చితంగా. బట్ వీళ్ళిద్దరికి బ్యాలెన్స్ అవుతుందని మీరు ఎలా గెస్ట్ చేయగలిగారు ఇలాంటి క్యారెక్టర్స్లో? ఇది క్యాల్కులేషన్స్, ఇమేజ్ ఇదంతా మైండ్లో పెట్టుకొని చేసిన సినిమా కాదండి. ప్యూర్లీ అ ప్యాషన్ ప్రాజెక్ట్ ఫర్ రష్మిక, ఫర్ దీక్షిత్, ఫర్ మీ, ఫర్ అరవింద్ సార్, ఫర్ ధీరజ్ గారు, ఫర్ విద్యా గారు, ద ప్రొడ్యూసర్స్. ప్యూర్లీ అ ప్యాషన్ ప్రాజెక్ట్. సో స్క్రిప్ట్ పరంగా రష్మిక ఈ క్యారెక్టర్కి కరెక్ట్, దీక్షిత్ ఈ క్యారెక్టర్కి కరెక్ట్ అని నమ్మి దూకేశాం. అంతకు మించి ఏం ఆలోచించలేదు. ఎక్కడో ఈ స్క్రిప్ట్ని నమ్మి చేసే సినిమా, ఈ క్యారెక్టర్స్ని నమ్మి చేసే సినిమా కాబట్టి సినిమా స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలలో ఈ అమ్మాయి చాలా పెద్ద పాన్ ఇండియన్ స్టార్ అనేది మర్చిపోతారు, భూమానే కనపడుతుంది స్క్రీన్లో అనే నమ్మకం ఉండింది. రష్మిక మీద నాకు నమ్మకం ఉండింది. రష్మిక ఇలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఒక 5 minutesలో మర్చిపోతున్నారు చాలా మంది. ఫస్ట్ సీన్లోనే భారం మోస్తున్న భూమాదేవిగా చూస్తున్నప్పుడే, ఆ మొహమాటం చూసినప్పుడే రష్మిక మర్చిపోయారు అక్కడే. అంతే. సో అక్కడ రష్మికని మర్చిపోయిన, అందుకే నేను ఫస్ట్ రష్మికతో ఓపెన్ చేశాను. రష్మికతో ఓపెన్ చేసి ఈ ఒక్క సీన్తో రష్మికని మర్చిపోవాలి, భూమానే కనపడాలి అని ఓపెన్ చేసిన తర్వాతనే అబ్బాయికి వచ్చాను. సో ఎప్పుడైతే భూమాదేవి అనేది మాత్రం గుర్తుపెట్టుకున్నారో తర్వాత చాలా ఈజీ అయిపోయింది. విక్రమ్ అండ్ భూమానే చూశారు తప్ప రష్మిక, దీక్షిత్ ఈ క్యాల్కులేషన్లు ఇవన్నీ జనాలు కూడా మర్చిపోయారు. అది వర్కౌట్ కాకపోతే చాలా బ్యాక్ ఫైర్ అయ్యేది. లక్కీలీ వర్కౌట్ అయ్యింది వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ వల్ల. మనోడు ఒక కాలేజ్ స్టడ్, వాడు ఒక హీరో అనే ఆ స్టార్టింగ్ పాయింట్ నమ్మారు. అమ్మాయి చాలా మొహమాటం ఎక్కువ, సిగ్గు ఎక్కువ, ఇంట్రోవర్టెడ్, పాపం అనే నమ్మేశారు. సో అంతే, క్రెడిట్ టు బోత్ ఆఫ్ దెమ్. ఖచ్చితంగా. సో అంటే భూమా రోల్ అంటే చాలా వరకు మన తెలుగు సినిమాల్లో కానీ ఎక్కడైనా కానీ లవ్ స్టోరీస్ అనేసరికి అబ్బాయిలు ఒక విక్టిమ్ ప్లే చేసేది ఎక్కువ స్టోరీస్ అవే కనిపించాయి మనకి. బట్ ఒక అమ్మాయి చివరికి తన పాత్ని బ్రేక్ చేయడం కానీ, అంత ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవడం కానీ, లేదంటే అబ్బాయిల సైడ్ నుంచి అలాంటి ఒక క్యారెక్టర్ని చూపించడం కానీ, ఇవన్నీ డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ ఈ కైండ్ ఆఫ్ రిజల్ట్ ప్రజల నుంచి కూడా వస్తుందని మీరు అనుకున్నారా? అంటే నేను అనేది ఎందుకు చెప్తున్నానంటే, నమ్మాను, హోప్ చేశాను. అబ్బాయిల నుంచి వచ్చిందా మీకు? నేను చెప్తున్నా కదా, ఎంతోమంది అబ్బాయిలు, అసలు ఎంతోమంది అబ్బాయిలు వచ్చి, ఒకటి ఇఫ్ దే దెమ్సెల్వ్స్ హావ్ బీన్ ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్, భూమా అమ్మాయినా అబ్బాయినా అది మర్చిపోయి రిలేట్ అవుతున్నారు. రెండో రకం ఏంటంటే, అరే కొంప తీసి నాలో ఏదో ఒక చిన్న డిగ్రీలో ఒక విక్రమ్ ఉన్నాడా, నేను మారాలని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అది నాకు ఎంత సంతోషం ఇస్తుందో నేను చెప్పుకోలేను మీకు. కొందరు ఏంటంటే, అరే మనం విక్టిమ్ అనుకొని మనము ఏదేదో చేస్తుంటాము, ఒక ఎదుటి పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది కదా, అది మనకి ఈ ఏజ్లో చూడడం కష్టం అనేది అర్థం చేసుకొని ఈ సినిమా వల్ల ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ కూడా చూడగలుగుతున్నారు. ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ అఫ్ కోర్స్ కొందరు ఉన్నారు వాళ్ళకి ఇది చాలా ట్రిగర్ అవుతుంది, నచ్చలేదు, ఎక్కలేదు, అంటే చూసాను కొంతమంది దగ్గర. ఐఎమ్ ఫైన్ విత్ దట్, నో ప్రాబ్లం. అంటే ఈ ఒక కైండ్ ఆఫ్ టాక్సిక్ ఆ బిహేవియర్ని వాళ్ళ లవ్లో ఉన్న ఇంటెన్సిటీగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అది ఇట్స్ నాట్ ఈజీ టు యాక్సెప్ట్. ఐఎమ్ ఓకే విత్ దట్, నో ప్రాబ్లం. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? రియల్ లైఫ్లో కొంతమందిని చూసి మీరేమన్నా ఒకరిని కాదు, ఎంతో మందిని చూసిన ఎక్స్పీరియన్సెస్లో వచ్చిన కథ. ఒక రిలేషన్షిప్, ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఒకరికొకరు కరెక్ట్ కానోళ్ళు ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో దాని గురించి ఒక సినిమా తీయాలనుకున్నాం. అంతేకాదు, మనము చాలాసార్లు మన మేల్ విక్టిమ్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నువ్వు నాతో బ్రేకప్ చేసావు, నేను సఫర్ అవుతున్నాను అనే థాట్లోకి వెళ్ళిపోతే అప్పుడు మనం తీసుకునే రివెంజ్ మనకి జస్టిఫైడ్ అనిపిస్తుంది. అది కరెక్టా కాదా అనే అండర్స్టాండింగ్ ఉండదు. ఎందుకంటే ఆ ఇమోషనలీ హైటెండ్ ఫేస్లో ఉన్నప్పుడు
ఎస్పెషలీ మనం యంగ్ అనుకోండి, అంత మెచ్యూరిటీ కూడా ఉండదు. దానికో మిర్రర్ చూపించాలి. ఒక్కసారి జస్ట్ టేక్ అ స్టెప్ బ్యాక్. నాకు అర్థం అవుతుంది, నీ పెయిన్ నాకు అర్థం అవుతుంది, ఆ పెయిన్ నేను చూస్తున్నాను, రెస్పెక్ట్ చేస్తున్నాను. కానీ నేను పెయిన్లో ఉన్నానని ఆ అమ్మాయిని కూడా బాధ పెట్టడం కరెక్టా అని నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించుకో అని చెప్పా, అంతే. ఇది కరెక్టా కాదా నీతులు చెప్పి నిన్ను మార్చేసి ఈ ఉద్దేశమే నాకు లేదు. నేను మిర్రర్ చూపిస్తా, విక్రమ్కి భూమాకి మధ్యలో జరిగింది నేను చూపిస్తా, నీకేం తీసుకోవాలో నువ్వు తీసుకో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా. సో అది ఐ థింక్ ఇట్ కేమ్ ఫ్రమ్ దాట్. సో సినిమాలో నన్ను బాగా కదిలించింది ఖచ్చితంగా విక్రమ్ మదర్ రోల్. నాకే తెలియకుండా ఎక్కడో చిన్న ఒక తడి వచ్చింది నా కంట్లో ఆ రోల్ చూసిన తర్వాత. అంటే స్టార్టింగ్లో ఆ రోల్ వచ్చినప్పుడు ఆవిడ ఇలా ఉండి ఆ క్యారెక్టరైజేషన్ చూస్తే ఏంటి ఇది డిఫరెంట్గా ఏదో ఉంది నాకు అర్థం కాలేదు. బట్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ చూసి అరే ఇంత డెప్త్ ఉందా, తను కూడా చాలా బాగా చేశారు రోహిణి గారు. ఆ సీన్లో రోహిణి గారు కానీ రష్మిక కానీ ప్రశాంత్ విహారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ కానీ ఖచ్చితంగా బా, ఆ నలుగురు అసలు టాప్ పీక్స్లో రఫ్ ఆడించారు అక్కడ. అవును. రోహిణి గారు ఏదైనా చెప్పారా ఆ రోల్ అంటే చిన్న రోల్ అని ఎప్పుడన్నా అన్నారా? లైక్ స్టార్టింగ్లోనే అనేది రోల్ చేసిన తర్వాత అనడానికి స్కోప్ లేదు ముందు కాదండి. యాక్చువల్లీ రోహిణి గారికి నాకు వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ వర్కింగ్ రిలేషన్షిప్. వీ రియలీ ట్రస్ట్ ఈచ్ అదర్. నేను ఎంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ రాసుకున్నా అది రోహిణి గారు క్యాలిబర్ ఉన్న ఒక యాక్ట్రెస్, ఆవిడ అది డెలివర్ చేయగలుగుతారనే నమ్మకం నాకు. రాహుల్ ఎలా రాసుకున్నా ఎంత స్కోప్ ఇచ్చినా ఏదో ఇస్తాడు, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని రోహిణి గారికి నమ్మకం. సో ఇది అండ్ వీ రియలీ లవ్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్, వీ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్. సో ఆ నమ్మకంతో అంటే రోహిణి గారు నన్ను ఏంటి చిన్న రోలా కాదా ఏం అడగలే. బికాస్ నేను ఫోన్ చేసి నేను రోహిణి గారికి స్క్రిప్ట్ పంపించే ముందే నేను డీటెయిల్డ్గా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇచ్చి స్క్రిప్ట్ పంపించాను. సో స్క్రిప్ట్ చదివే రోహిణి గారు ఒప్పుకున్నారు. సో షీ సైడ్ నువ్వు ఏదో ఇంట్రెస్టింగ్గా రాస్తావులే రాహుల్ అని చెప్పి వచ్చేసారు. సో అది సంగతి. ఇట్స్ జస్ట్ ఏ డైరెక్టర్కైనా రోహిణి గారు లాంటి యాక్టర్స్ బ్లెస్సింగ్ అండి, ప్రివిలేజ్ అంతే టు వర్క్ విత్ అన్ యాక్టర్ ఆఫ్ హర్ క్యాలిబర్. ఆఫ్టర్ షూట్ కానీ లేదంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత కానీ రోహిణి గారి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చింది? నేను అంటే ఎంత బిభత్సమైన రెస్పాన్స్ వస్తుందంటే ఆ సీన్కి అన్నీ నేను రోహిణి గారికి షేర్ చేస్తున్నా, నాకు చాలా హ్యాపీనెస్. సో నేను రోహిణి గారికి షేర్ చేస్తున్నా. రోహిణి గారు కూడా నిన్నే సినిమా చూసారంట. షీ కాల్డ్ మీ అండ్ షీ సెడ్ షీ లవ్డ్ ద ఫిల్మ్. సో వీ బిన్ షేరింగ్ కాన్స్టెంట్లీ. రోహిణి గారే కాదు, రావు రమేష్ గారికి, రష్మికకి, దీక్షిత్కి, అనుకి, నేను అందరికీ వస్తున్న రెస్పాన్స్ అంతా పంపుతున్నాను. వాళ్ళు నాకు పంపుతున్నారు వాళ్ళు ఏమైనా చూసారంటే. సో there's a lot of satisfaction in the team. All these main roles ఒక ఎడ్జ్లో ఉన్నాయి, రోల్స్ అన్నీ కూడా ఒక ఎడ్జ్లో అలా వెళ్తున్న పరిస్థితి. కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయినా మేబీ కొంచెం డిఫరెంట్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ టు డీల్. ఏదో కత్తిసాము చేశారు మొత్తానికి మీరు. అండ్ మెన్ నుంచి ఎవరి నుంచి అయినా మీకు కొంచెం హార్ష్ రెస్పాన్స్ వచ్చిందా? వచ్చాయి, చాలా వచ్చాయి. పెద్దవాళ్ళ నుంచి కానీ లైక్ యూత్ నుంచి చాలా వచ్చాయి. చాలా యాక్చువల్లీ కాదు, తక్కువనే వస్తున్నాయి, విచ్ ఇస్ వెరీ హార్టనింగ్ టు సీ. మాక్సిమం మెన్ లైక్ ఐ సెడ్ దే ఆర్ రూటింగ్, క్లాపింగ్, చీరింగ్, విస్లింగ్ ఫర్ Bhooma. That is what is happening maximum, and it gives me hope that most of our men are capable of empathy. We can make the effort to understand the women, understand the woman అనే నమ్మకం వస్తుంది. నాకు తెలుసు కూడా ముందే, అది ఇంకా గట్టిగా అయింది ఆ నమ్మకం. ఆబ్వియస్లీ కొందరైతే బాగా ట్రిగర్ అవుతున్నారు, అలా ఏం సినిమా ఇది, చెత్త సినిమా, నాన్ సెన్స్ ఇలాంటిది కూడా వస్తుంది. ఐ కంప్లీట్లీ ఎక్స్పెక్టెడ్. బట్ వాళ్ళు కూడా హోప్ఫుల్లీ ఇప్పుడు వెంటనే రియాక్షన్ ఇలా ఇచ్చినా తెలియకుండా దీని గురించి ఆలోచిస్తారు. వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు మార్పులు రావాలని నేను ఎక్కడ సినిమా తీయలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఫ్రెష్గా ట్రిగర్ అయ్యారు కదా, ఇప్పుడు కాకపోయినా కొన్ని మంత్స్ తర్వాత హోప్ఫుల్లీ ఈ సినిమా వాళ్ళ మైండ్లో ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ని టక్మని ఒక్కసారి వాళ్ళే ఒక్క సెకండ్ చూసుకుంటారు, చిన్న మార్పు వస్తుందేమో అనే హోప్ అయితే ఉంది. సో ఓకే. అండ్ చాలామందికి అంటే మీరు వినే ఉంటారు, మేబీ ఈ క్వశ్చన్ మీకు వచ్చి ఉండొచ్చేమో, అంటే మీ పూర్తిగా మీదేనా స్టోరీ, ఇంకెవరైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఈ స్టోరీ మీద అని? మీ వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అని చాలామంది లేదు మాట్లాడుతూ ఉంటారు. లేదు నేను పూర్తిగా రాసిన తర్వాతనే చిన్నుని చాలా ఫోర్స్ చేసి, చిన్నుకి ఏంటంటే అరే నువ్వు స్క్రిప్ట్ రాసి నాకు ఇస్తే
నాకు ప్రెషర్, నువ్వు మళ్ళీ నన్నే చూస్తుంటావు, ఎలా చదువుతున్నాను, ఎలా రియాక్ట్ అవుతున్నానని మళ్ళీ ఏదేదో క్వశ్చన్స్ అడుగుతావు. సో దాని అసలు నాకు స్క్రిప్ట్ ఇవ్వద్దంటది చదవడానికి కూడా. సో ఈ స్క్రిప్ట్ అయితే నేను చాలా బలవంతంగా ప్లీజ్ నా కోసం నేను రాశాను, ఇది నువ్వు చదవాలన్నా. చదివి ఒకటే చెప్పింది, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, దయచేసి ఎంత త్వరగా తీయొచ్చో ఈ సినిమాని తీయనింది. అంటే ఎక్కడో చెప్పారు అప్పుడు మీరు ఫెమినిస్ట్ అని చెప్పారు, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చెప్పారు. ఐ థింక్ ఇట్స్ బీన్ 8 years or 9 years. అంటే ఇప్పుడు ఈ మధ్య ఫెమినిస్ట్ కి మీనింగే మారిపోయిందండి. ఓకే. సో ఆ పదం వాడితే ఒక్కొక్కరు ఎలా తీసుకుంటారో అర్థం కాలేదు. ఐ బిలీవ్ ఇన్ ఈక్వల్ రిలేషన్షిప్స్, ఇద్దరు పార్ట్. ఎందుకంటే ఇదంత గొప్ప విషయమా, పాలిటిక్స్, సొసైటీ ఇదంతా ఉంది కదా అంటే, ఎవ్రీథింగ్ బిగిన్స్ ఫ్రమ్ nothing affects us more than the most important relationship in our life, which is our partner. So I feel it is something very, very important. Yeah. So in that partnership, I believe in equality. Love gani, respect gani, ఆ వరల్డ్లో వాళ్ళకున్న, మనం ఇద్దరు కలిసి క్రియేట్ చేసుకునే ఆ వరల్డ్లో వాళ్ళకున్న వాల్యూ కానీ ఈక్వల్గా ఉండాలని అనుకుంటా. ఫర్ మీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఓకే. బట్ నాకు నేను ఈ మధ్య ఎప్పుడో చూసాను ఆ వీడియో మీ గురించి, మీరు ఒక ఫెమినిస్ట్ అని చెప్పడం మీ వైఫ్. సో అది ఈ సినిమా చూసిన తర్వాత ఎక్కడో నాకు ఐ సా దట్ యాంగిల్. ఫెమినిస్ట్ అని నేను చెప్పను కానీ అదే ఈ రిలేషన్షిప్లో ఈక్వాలిటీ ఉండడం అనేది ఫెమినిస్ట్ అంటే నేను ఫెమినిస్ట్ అని నేను. కానీ ఈ మధ్య ఫెమినిస్ట్ అంటే మీనింగే మారిపోయింది. ఏదేదో చెప్పుకుంటా వాళ్ళే ఒక మీనింగ్ వేసి నువ్వు ఫెమినిస్ట్, నువ్వు రేసిస్ట్. సో యా, నాకు అదంతా తెలీదు. ఐ బిలీవ్ దట్ ఒక రిలేషన్షిప్లోనే కాదు, ఈ ప్రపంచంలో కూడా everybody deserves the right, man, woman, everybody deserves the right to live with self-respect, with dignity, with equal opportunity. అంతే. అదే ఇది ఫెమినిజమో కాదో నాకు తెలియదు కానీ, బట్ కాకపోతే ఒక డిఫరెంట్ పర్సెప్షన్లో ఇలా కూడా చూడాలి, ఒక రిలేషన్లోనో లేదంటే ఒక ఎమోషన్లో అటువైపు నుంచి కూడా ఇలా చూడాలి, యూ షుడ్ రియలైజ్ అని మీరు చూపించారు కదా. దట్స్ వాట్ ఐ రియలీ లవ్ అబౌట్. అంతేనండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీ షుడ్ make the effort to understand the other person, to see things from their perspective also. అప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఇంకా హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక రిలేషన్షిప్ హెల్దీగా ఉంది, మీ పార్ట్నర్ సంతోషంగా ఉన్నారంటే అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అంతే కదా. సో అంతకుమించి ఏం లేదు. యా. అండ్ నాకు ఇంకొంచెం లైక్ వేర్ ఐ కనెక్టెడ్ మోర్ ఈస్ తను రష్మిక అనకూడదు, క్యారెక్టర్ పేరు చెప్పుకోవాలి. అంటే ఈ బాత్రూంలో సీన్, తను ఆ గోడలు ఇది కానీ మిర్రర్లో తను చూసుకుంటుంది కదా, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని తనకి కనిపిస్తుంది కదా. ఇవి మీకు అంటే కొన్ని డైలాగ్స్ కానీ ఈ పర్టికులర్ ఎమోషన్ అంటే ఇంత వైడ్ యాంగిల్లో మీరు అది చూపించడం కానీ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు ఎలా రాసుకోగలిగారు ఇవి? అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఇవి? అంటే తను ఒక సెన్సిబుల్గా. అయ్యో థ్యాంక్ యూ. ఇన్స్టింక్ట్స్ అండి, అంతే. స్టోరీ టెల్లింగ్ ఇన్స్టింక్ట్స్, ఎక్కడ ఏది ఎలా చెప్పాలనేది ప్యూర్ ఇన్స్టింక్ట్సే కదా. తినేమో ఒక ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్. రోహిణి గారు హ్యాస్ బిన్ కండిషన్డ్ టు బికమ్ సైలెంట్ అండ్ సఫర్ ఎవ్రీథింగ్ సైలెంట్లీ. ఆ సైలెన్స్ అనే బర్డెన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద బర్డెన్ అది. సో తిను ఆల్మోస్ట్ ఆ జోన్కి వెళ్ళే స్టేజ్లో ఉంది. సో ఆ సైలెన్స్ని బేర్ చేయడం ఎంత కష్టం అనేది చూపించడానికి అది మళ్ళీ మాటల్లో చెప్పకూడదు కదా. ఆ సైలెన్స్ బర్డెన్ ఎంత పెద్ద బర్డెనో చూసే మనకి కూడా ఆ ఇఫెక్ట్ రావాలి కదా అనుకుంటున్నప్పుడు అది కూర్చోబెట్టి ఎవరితోనో మాటల్లో చెప్పుకుంటే అక్కడ సైలెన్సే లేదు. వాళ్ళు ఆ సైలెన్స్ని ఎలా భరిస్తున్నారు అనేది ఎలా చూపిస్తాం? సో అది కాన్వర్సేషన్గా ఉండకూడదు, అది విజువల్గా చూపించాలి అనుకున్నప్పుడు అది ఎలా చూపిద్దాం అన్నప్పుడు వచ్చిన థాట్స్ అంతే. ఆల్బమ్ సీన్ కూడా నాకు బాగా నచ్చింది. ఆల్బమ్ ఇలా తిరిగేస్తూ మరి ఇప్పుడు మీరు ఇలా షీ వాజ్ స్మైలింగ్ దేర్, మీరు ఇలా అంటే ఫస్ట్ చాలా మందికి అర్థం కాదు, అక్కడ నవ్వుతూ ఉంది కదా, ఇక్కడ నవ్వుతూ ఉంది. ఆ చిన్న చేంజ్ ఓవర్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. థియేటర్లో చాలా మంది ఎమోషనల్ అవ్వడం నేను చూసాను. అయ్యో చాలా మంది ఎమోషనల్, ఇన్ఫాక్ట్ నేను కూడా క్లాప్స్ పడుతున్నాయండి. ఇప్పుడు కూడా నాకు ఇన్ఫాక్ట్ I can feel that emotion. Thank you so much. I can feel that. ఎందుకంటే clearly an empathetic good man. ఎందుకంటే రోహిణి గారి రోల్ ఎస్పెషల్లీ నాకు అది చూసినప్పుడు ఐ రియల్లీ క్రైడ్. బాగా నచ్చింది. ఎందుకంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ విమెన్, so many women like that. Anyway, I'm happy to having this conversation with you about this particular movie. And బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సార్. ప్రశాంత్ విహారీ మీరు అడిగారా నాకు ఇలా కావాలని మీరు అడిగారా, లేకపోతే ఇట్స్ హిస్ ఓన్ చాయిస్ టు పర్టిక్యులర్ సీన్? we have lots of discussions, but
అంటే ఇలా నేను ఎప్పుడు నాకు ఇలాంటి మ్యూజిక్ కావాలి అలాంటి మ్యూజిక్ కావాలని చెప్పను. నేను ఈ మ్యూజిక్ వింటుంటే ఇలాంటి ఒక మూడ్ క్రియేట్ అవ్వాలి, ఒక ఆడియన్స్గా నేను ఇది ఫీల్ అవ్వాలి అని చెప్తా. ఇలాగే నేను ఎప్పుడు బ్రీఫ్స్ ఇస్తా. సో ఆ సీన్ గురించి మనం డీటెయిల్గా మేము మాట్లాడుకున్నాము. ఇలాంటి ఒక మూడ్ క్రియేట్ చేయాలి, నేను చూస్తున్న నాకు ఇలాంటి ఒక ఫీలింగ్ రావాలి అన్నాక దాన్ని ప్రశాంత్ మ్యూజికలీ ఇంటర్ప్రిట్ చేసింది అలాగా. హీస్ అ ఫెంటాస్టిక్ మ్యూజిషియన్. నాకు ఈ సినిమాలో I got to work with two extremely talented musicians. Songs ki Hesham, background score ki Prashant. I mean, it was a pleasure working with both of them. ఖచ్చితంగా ఇలాంటి లవ్ స్టోరీస్ సెన్సిబుల్ మూవీస్లో చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్. అది లేకుండా ఆ ప్రాణం కొంచెం ఉండదేమో. బట్ ఇట్స్ రియలీ నైస్. ఎక్కడ కూడా మనకి తక్కువ ఎక్కడ కనిపించలేదు. అండ్ మీ రోల్ కూడా నాకు బాగా నచ్చింది. ఎక్కడంటే వాళ్ళ ఫాదర్ వచ్చి అంత అగ్రెసివ్గా ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది హాస్టల్లో అంటే ఇట్స్ ఓకే దే ఆర్ ముందు కూర్చోండి అంటారు. దే ఆర్ మేజర్స్, వాట్స్ రాంగ్ ఇన్ దట్ చాలా సెటిల్డ్గా యూనో దట్ వాట్స్ రాంగ్ ఇన్ దట్ కూడా అడగను. రైట్ రాంగ్ గురించి నాకు తెలీదు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యే హక్కు మాకు లేదంట. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో నైస్. అండ్ మూవీకి సంబంధించి కొన్ని మాట్లాడుకున్నాం, బట్ ఇంకా థియేటర్స్లో ఉంది కాబట్టి లెట్ నాట్ రివీల్ మోర్ కొన్ని. బట్ ఇట్స్ డూయింగ్ వెల్ ఖచ్చితంగా. అండ్ నాకు మీ విషయంలో ఒక డౌట్ ఏంటంటే వై ఆర్ యూ జస్ట్ వై ఆర్ యూ నాట్ లుకింగ్ మోర్ యంగర్? యూ కెన్ ఎందుకు గడ్డం ఏం చేసి తెల్లగా? ఇది బేసిక్లీ నాకు ఇప్పుడు November 22nd నుంచి ఫౌజీ షూట్ ఉందండి. ఓకే. సో ఇది ఫౌజీ కంటిన్యూటీ లుక్. ఓకే. సో తప్పక ఆ కంటిన్యూటీ లుక్లోకి రావాలి కాబట్టి సో అందుకే ఇదంతా పెంచి. ఈ మధ్యకాలంలో మీరు చేస్తున్న రోల్స్ బేసిక్గా చాలా వరకు వేర్ యూ కెన్ స్టిల్ డూ మెయిన్ లీడ్స్ అంటే మంచి ఇంకా లవ్ స్టోరీస్ చేయగలిగి ఇంకా అంటే పీపుల్ ఆర్ రెడీ టు యాక్సెప్ట్ యూ ఇన్ దోస్ స్టోరీస్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్. బట్ ఎందుకని మీరు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడే ఆ డెసిషన్ అయితే అప్పుడే తీసుకున్నానండి. చీలా సౌ తీయడం మొదలు పెట్టినప్పుడే ఇంకా మనకి హీరో రోల్ వద్దు అనే డెసిషన్ అప్పుడే తీసుకున్నాను. ఓకే, యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీమోర్. అంటే మరీ ఎక్స్పెరిమెంటల్ ఆర్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ట్ సినిమాల్లో హీరో రోల్స్ వస్తే తప్ప హీరో రోల్స్లో పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదండి. ఐ కంటిన్యూ యాక్టింగ్ టైం దొరుకుతున్నప్పుడు, ఎందుకంటే నా ప్రయారిటీ అనేది రైటింగ్ అండ్ డైరెక్షన్. సో దానికి ఇబ్బంది లేకుండా టైం దొరుకుతున్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి యాక్టింగ్ చేసుకుంటా. సో దానికి ఒక 15 day రోల్స్ 20 day రోల్స్ మ్యాక్సిమం. సో అలాంటి రోల్సే పిక్ చేసుకుంటున్నాను తప్ప మళ్ళీ మరీ అంటే 50-60 days ఒక హీరోగా సినిమా చేసి ఐ డోంట్ వాంట్ దట్ కమిట్మెంట్ బికాస్ ఇట్ విల్ అఫెక్ట్ మై టైం ఫర్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఓకే. సో అంటే మీ మొదటి నుంచి మీ సినిమా మీరు హీరోగా చేసిన సినిమాలు అయినా సరే, లేదంటే మీరు డైరెక్షన్ చేస్తున్న సినిమాలు అయినా సరే, ఒక కైండ్ ఆఫ్ జానర్కి దగ్గరగా అటు ఇటుగా కొంచెం కంటిన్యూ అవుతున్నాయి. మోస్ట్లీ లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ ఇలా కనెక్ట్ అవుతూ ఉన్నాయి కదా. అంటే మీకు ఈ జానర్లోనే మీరు కంటిన్యూ అవుతున్నారు అంటే అక్కడ స్టార్ట్ అవ్వడం వల్ల అది కంటిన్యూ అవుతున్నారా లేకపోతే స్టోరీ బట్ అండి? అంతే. నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి. ఒకటి కూడా ఇప్పుడు నెక్స్ట్ 3-4 ఫిల్మ్స్లో ఒకటే మళ్ళీ కొంచెం ఈ జోన్లో ఉంటుంది, బట్ వేరే ఫ్లేవర్లో ఉంటుంది. దట్ ఈస్ అ ఫీల్ గుడ్ స్వీట్ క్రౌడ్ ప్లీసింగ్ ఫిల్మ్. ఆ ఒక్క సినిమా తప్ప యాక్చువల్లీ నా దగ్గర ఇంకా లవ్ స్టోరీసే లేవు. చెప్పాలంటే వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ యు ఆర్ గోయింగ్ టు టచ్? ఉన్నాయి అంటే ఆల్రెడీ ఉన్న స్క్రిప్ట్స్లో దెర్ ఆర్ సోషల్ డ్రామాస్, దెర్ ఇస్ ఎ వెరీ సీరియస్ యాక్షన్ డ్రామా. సో రకరకాల స్క్రిప్ట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ రిలేషన్షిప్ డ్రామాలు ఇంకేం లేవు, ఆ ఒక్క స్క్రిప్ట్ తప్ప. ఒక స్క్రిప్ట్ ఉంది, అది త్వరలో చేయబోతున్నాను. ఓకే. అదొకటి అయిపోతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్. సరే, అల్లు అరవింద్ గారు కొంచెం స్ట్రాంగ్గా నిల్చున్నారు మీకు, అంటే ప్రమోషన్స్లో కూడా మేము బాగానే చూసాం మాట్లాడడం కానీ అంతా. సో బిఫోర్కి ఆఫ్టర్కి ఆయన రెస్పాన్స్లో ఏమైనా చేంజ్ ఉందా ఈ మూవీలో? సో హ్యాపీ అండి, హీ సో హ్యాపీ. హీ గేవ్ మీ అ బిగ్ హగ్ అండ్ సెడ్ కంగ్రాట్స్ అప్ప, బాగా చేసావు అన్నారు. థ్యాంక్ యూ సార్ అన్న. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. ఇప్పుడు ఏ లాంగ్వేజెస్లో వచ్చింది సార్ మనకి? ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్ అయిందైతే తెలుగు, హిందీలో. సో యా, అది ఐ థింక్ హిందీ వర్షన్ విత్ సబ్ టైటిల్స్ వేవ్ రిలీజ్. అక్కడ కూడా కొంచెం ఉంది కదా సార్ తమిళ్లో దీక్షిత్కి. యాక్చువల్లీ అదే ఈవెన్ రష్మిక అంటే ఆఫ్ కోర్స్ అంటే ఇట్ వాజంట్ మై డెసిషన్ అండి. కొన్ని మార్కెట్ ఫ్యాక్టర్స్, రిలీజ్ డేట్ టైమింగ్, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పుడు వద్దు అని అనిపించింది. మేబీ ఐ డోంట్ నో, మేబీ ఒక 2 weeks తర్వాత వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేయవచ్చు, చేయకపోవచ్చు, నాకు కూడా తెలీదు. మీకేం సజెషన్స్ రాలేదు? బట్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఎలాగో మీరు చూస్తే బెంగళూరులో కానీ చెన్నైలో కానీ
కన్నడ వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు సినిమాని తెలుగు వర్షన్ విత్ సబ్ టైటిల్స్, అవును అవును. చెన్నైలో తమిళ వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు. మ్మ్. సో హిందీ వర్షన్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసాం. మ్మ్. సో ఈ మధ్య వన్ బ్యూటిఫుల్ థింగ్ ఈస్ మీరు ఏ లాంగ్వేజ్లో తీసినా ఏ సినిమా అయినా అది పాన్ ఇండియానే. బికాస్ అందరూ ప్రతి లాంగ్వేజ్లో ఉన్న మంచి సినిమాలు చూస్తున్నారు. మంచి సినిమా తీస్తే చాలు ఆటోమేటిక్లీ ప్రతి స్టేట్కి ప్రతి లాంగ్వేజ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. యా, యా. సో దీక్షిత్ ఫస్ట్ కొంచెం డౌట్ పడ్డాడట కదా, అంటే చేయొచ్చా లేదా అనే దాంట్లో. అంటే ఆ క్యారెక్టర్ చేయడానికి ఎవరికైనా భయం ఉంటుంది కదా. సో చిన్న హెసిటేషన్ ఉండింది. బట్ ఈ కాల్ మీ బ్యాక్ అండ్ సెడ్ సార్, ఇంత పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న ఒక రోలు, ఇంత మంచి స్క్రిప్ట్ మళ్ళీ మళ్ళీ రావు. సో ఈ భయాలన్నీ పక్కన పెట్టేసి నాకు ఈ రోల్ చేయాలి సార్ అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చేస్తున్న టైంలో అంటే కొంచెం అక్కడక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివ్గా కాకుండా కొంచెం వెళ్తూ ఉంటుంది కదా తన రోల్. అంటే లేదు ఒక్కసారి నేను చేస్తాను అని చెప్పాక ఆ డౌట్స్ ఏమీ లేవు. ఏం లేదు, అసలు ఒక్కసారి కూడా సార్ ఇది కొంచెం వేరేలా మార్చి రాస్తారా ఏమీ అడగలేదు. కంప్లీట్గా నమ్మి ఓకే డెసిషన్ తీసుకున్నాం, ఇంకా గుడ్డిగా నమ్మేసి చేసేద్దాం అని. ఓకే. చిన్నప్పుడు రావు రమేష్ గారు ఆ పాపతో ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది ఒక సీన్ చూపించారు కదా. అవును. ఫైనల్గా తను తీసుకునే ఒక డెసిషన్ ఉంది, అంటే దీనితో ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే అల్టిమేట్గా అక్కడికి వెళ్తుందా అన్న అంత పాజిటివ్ అట్రాక్షన్ అటువైపు ఉందా అన్న డౌట్ ఉంది ఫస్ట్ నుంచి నాకు. ఓకే. బట్ ఫైనల్గా అలాగే నేను ఫాదర్ని అక్సెప్ట్ చేసుకుంది అనేదా అంటే ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదని ఇక్కడ యాక్సెప్ట్ చేసింది కదా. అదే రెండు విషయాలండి. ఒకటి ఫస్ట్ మీరు చూస్తే మన యాక్చువల్లీ క్లైమాక్స్కి పోస్ట్ క్లైమాక్స్కి ఒక 1 or 2 years గ్యాప్ ఉన్నట్టే చూపిస్తుంది. 1 or 2 yearsలో వాళ్ళ రిలేషన్షిప్ ఎక్కడో మెల్లగా కొంచెం టైం పట్టుంటుంది, బట్ మెల్లగా సార్ట్ అవుట్ అయి ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు నచ్చినా నచ్చకపోయినా అది కరెక్టా కాదా అని కూడా నేను చెప్పట్లేదు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎంత జరిగినా వీ కాంట్ గివ్ అప్ ఆన్ అవర్ పేరెంట్స్. అది కరెక్టా కాదని కూడా నేను చెప్పట్లేదు, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. వీ కాంట్ ఇమోషనలీ వీ కాంట్, నాట్ లాజికలీ ఆర్ చేయకూడదని కాదు, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. వీ కాంట్ గివ్ అప్ ఆన్ అవర్ పేరెంట్స్. అండ్ 2, మీరు చూస్తే ఆ సీన్లో చాలా క్లియర్గా ఎలా రాసుకున్నానంటే తను మళ్ళీ ఫాదర్ని తన లైఫ్లో అక్సెప్ట్ చేసుకుంది. ఆయన అన్న మాట తప్పు అని ఆయన కూడా రియలైజ్ అయ్యారేమో, సారీ చెప్పారేమో, తను మళ్ళీ లైఫ్లో తీసుకుంది. కానీ మీరు చూస్తే షీ హ్యాస్ అక్సెప్టెడ్ హిమ్ బ్యాక్ ఆన్ హర్ టర్మ్స్. ఆ సీన్ మీరు చూస్తే షీ హ్యాస్ నౌ బికమ్ ద పేరెంట్ అండ్ హీ హెస్ బికమ్ ద చైల్డ్. అన్న మీకు రేపు అపాయింట్మెంట్ ఉండి అక్కడ వెళ్ళాలని ఒక పేరెంట్ లాగా తన చైల్డ్కి చెప్తుంది. బాగానే ఉన్నా కదా, నాకు ఇప్పుడు లిటరలీ నాకు ఇవాళ స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు అన్నట్టు ఆయన చెప్తున్నారు. నాన్న అంటది, సరే అమ్మా వెళ్తానంటారు. You can see that she has now become the parent and he has become the child. So she has accepted him back on her terms, not on his terms. So అది ఆ చేంజ్ ఆ రిలేషన్షిప్ డైనమిక్లో. కానీ నాకు తెలిసి 99 out of 100 people, whether it's right or wrong, they will accept their parents. సరే, అంటే చాలా కొంతమంది దగ్గర వచ్చిన ఒక డౌట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వై దేర్ ఈజ్ నో గుడ్ మ్యాన్ ఇన్ దిస్ మూవీ? అంటే టోటల్గా గుడ్ మ్యాన్ని ఇప్పుడు రోహిణి గారి హస్బెండ్ అక్కడ మన హస్బెండ్ని చూపించకపోయినప్పటికీ ఆ టైంలో, బట్ వీ కెన్ షో హర్ పెయిన్. ఏ పాండు లేడా సినిమాలో? పాండు అంటే దీక్షిత్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు మంచోడు కదా. వాడు ఈ సినిమాలోనే నాకు తెలిసి ఎవరైనా ఒక గొప్ప మనిషి ఉన్నారంటే ఆ అబ్బాయి. వాడి ఫ్రెండ్తో ఆ అమ్మాయికి కూడా తెలియదు పాపం వీడు తన కోసం స్టాండ్ తీసుకున్నాడని. వాడి ఫ్రెండ్తో అక్కడ నోరు మూసుకొని ఉండొచ్చు, ధైర్యంగా ఇంతకన్నా ఎందుకురా అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, వదిలేద్దాంరా అంటాడు. ఇదిరా నువ్వు, నీకు కావాల్సింది ఆ అమ్మాయి కాదు అలాంటి అమ్మాయి అంటాడు. వాడు మంచోడు కాదా? వాడికన్నా ఒక మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటారా ఎవరైనా? అంటే మెయిన్లీ ఈ ప్రొఫెసర్ క్యారెక్టర్ మంచోడు కాదా? అంతే కదా, క్యారెక్టర్ ఇస్ వెరీ జెంటిల్. అంతే కదా, ఖచ్చితంగా. అంటే నీకు చాలా మంది అడిగిన డౌట్ నేను అడుగుతున్నాను. అంటే సినిమాలో ఉన్నదే తక్కువ క్యారెక్టర్స్. నేను సింపుల్ గా చెప్తున్నా అండి, సినిమాలో ఉన్నదే తక్కువ క్యారెక్టర్స్. ఓకే, మీరు యాక్చువల్లీ చూస్తే సినిమాలో రికరింగ్ క్యారెక్టర్స్ అనేది 4 ఉన్నారు. హీరో, ఫాదర్, నేను, ఆ ఫ్రెండ్. దాంట్లో 50-50 ఉంది కదా. మరి అందరూ బ్యాడ్ ఎలా అయ్యారు? పాండు క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ మంచివాళ్ళు, ఫాదర్ క్యారెక్టర్ కానీ వీడు కానీ టాక్సిక్. బట్ ఆ టాక్సిసిటీలో కూడా అవుట్ రైట్ వీళ్ళు అసలు వర్స్ట్ అట్లా చూపించలేదు. వాళ్ళ టాక్సిసిటీ గురించి సినిమా తీస్తున్నప్పుడు నాకు వాళ్ళు ఒక మంచోళ్ళు, వాళ్ళకి మంచి ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయని చూపించడానికి స్పేస్ లేదు. అది నేను ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తీస్తున్నాను. కానీ అక్కడ కూడా మీరు చూస్తే 50% మెన్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ గుడ్,
50% men in the film are. No, this is not my doubt. I know. I am glad you gave me. నాకు ఇది క్లారిఫై చేయడానికి ఒక అవకాశం మీరు ఇస్తున్నారు. నాకు I అర్థం told you how much I connected. నేను ఇది అడిగి ఈ క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని కాదు, ఇది అడిగే వాళ్ళని అడుగుతున్నా ఈ క్వశ్చన్స్. అంటే కొంతమంది అది ఫీల్ అయ్యారు, అంటే ఎందుకు పూర్తిగా అటువైపు వెళ్ళిపోయారు అన్న ఇది వచ్చింది కొంతమందికి. మీరు చెప్పిన కొద్ది సంవత్సరానికి వందల సినిమాలు అసలు రెలవెన్సే లేని అమ్మాయిల సినిమాలు వస్తున్నాయి. ఒక్క సినిమా కొంచెం ఇటువైపు వెళ్తే తప్ప లేదు, అంతే కదా. నేను మిమ్మల్ని అడగలేదు. అదే ఐ గాట్ ఇట్. బట్ కొంతమందికి అది అర్థం చేసుకోవాలి. ఒక్క సినిమా ఉన్న నలుగురు క్యారెక్టర్స్, అవి నాలుగు క్యారెక్టర్స్ లో 50% టాక్సిక్ గా ఉంటే తప్ప ఓకే 50% మంచి వాళ్ళు ఉన్నారు కదా, బయట ఉన్నారు కదా. ఆ అబ్బాయి ఫ్రెండ్ అబ్బాయి తన స్టాండ్ తీసుకోవడమే కాదు, మీరు ఫస్ట్ నుంచే చూస్తే ఆ అమ్మాయి ప్లేట్ లో ఫుడ్ ఖాళీ అయిపోయిందని చెప్పి చూసి వీడే పెడతాడు. భూమా చాలా అప్సెట్ గా ఈ డ్రెస్ వేసుకున్న సీన్ లో వస్తే వీడు అమ్మాయిని క్లాస్ పీక్తో ఉంటాడు. నేను 2 hours గా క్యాంటీన్ లో వెయిట్ చేసా, కొందరికి తెలియాలి, గ్రాంటెడ్ తీసుకుంటాను అదే అని. వాడే అరే అమ్మాయి ఏదో అప్సెట్ గా ఉంది, వాడే అమ్మాయిని చూసి చెప్తాడు. వాడికే హాయ్ నన్న లాంటి ఒక సాఫ్ట్ స్వీట్ మూవీ నచ్చుద్ది. అవును, నేను అది కూడా అడుగుతా. ఆ క్యారెక్టర్ని అక్కడ నుంచి బిల్డప్ చేసుకొని వచ్చా చిన్న త్రోవే హింట్స్ లో. సో నలుగురు క్యారెక్టర్స్ లో 2 మంచి వాళ్ళు ఉన్నారు కదా. సో ఆయన అంటే ఏదైనా స్పెసిఫిక్ అదే పర్టికులర్గా మూవీని మీరు అక్కడ పెట్టడానికి ఆయన అంటే ఫస్ట్ తను మాట్లాడుతున్న గురించి, తర్వాత తిను మాట్లాడుతుంది. అదే మెనీ రీజన్స్. ఐ వాంటెడ్ టు ఫైండ్, నేను కొన్ని ఒక డైలాగ్ కోసం నేను టైం లైనే మార్చేస్తా. సో నాకేంటంటే వీడికి ఎలాంటి సినిమాలు ఇష్టం, వీడికి ఎలాంటి సినిమాలు ఇష్టం కాదు అన్నాక వాడి క్యారెక్టర్ గురించి ఒక ఇన్సైట్ ఇస్తున్నాం. మెల్లగా మన మైండ్ లో ఒక క్యారెక్టర్ ఎలా ఉంటాడని ఒక పిక్చర్ మెల్లగా ఫామ్ అవుతుంది. నాకు పలానా సినిమా నచ్చలేదంటే దాంట్లో ఒక జిక్సా పజిల్ ఇది, అది తప్పని కాదు. ఇప్పుడు నాకు సలార్ చాలా ఇష్టం, హాయ్ నాన్న చాలా ఇష్టం, నాకు 2 ఇష్టం. కొందరికి సలార్ నచ్చవచ్చు, హాయ్ నాన్న నచ్చకపోవచ్చు, తప్పేం కాదు. సో అదొక్కటే వాడి క్యారెక్టర్ని డిఫైన్ చేయలేదు, దానివల్ల వాడు మంచోడు కాదని నేను చెప్పట్లేదు. బట్ మెల్లగా ఇలా జిక్సా పజిల్లో చిన్న పీస్లు అక్కడ పెట్టుకుంటూ వస్తున్నా నేను. దాంట్లో పెట్టిన ఒక పీస్ ఏంటంటే వీడు అలాంటి అబ్బాయి అంటే నేను మళ్ళీ ఒకసారి సలార్కి వెళ్తా కానీ ఆయన లాంటి సినిమాలు నేను చూడను అనే టైప్ అబ్బాయి. సో మీకు ఇంకొక చిన్న హింట్ ఇస్తున్నా. సో ఇదొకటి అరే ఈ అబ్బాయి ఒక డైలాగ్ అనాలి, దానికి నాకు ఇలాంటి ఒక సినిమా ఇష్టం, ఇలాంటి సినిమా ఇష్టం కాదని చెప్పాలి అన్నప్పుడు నేనేం వెతుకుతున్నానంటే ఈ మధ్య సాఫ్ట్ ఒక ఇమోషనల్ డెప్త్ ఉన్న కొంచెం దానికి కనెక్ట్ అవ్వాలంటే కొంచెం సెన్సిటివిటీ ఉండాలి అనే సినిమా ఏం వచ్చింది, ఆ సినిమాని పెట్టుకుందాం. ఆ సినిమా ఈ అబ్బాయికి అస్సలు నచ్చలేదు, ఈ అమ్మాయికి నచ్చుతుంది. ఈ అమ్మాయికి నచ్చుతున్నప్పుడు వీడు అవును మంచి ఫీల్ ఉంది అంటాడు, వాడు ఫ్రెండ్ చెప్పినప్పుడు బొంగులే అంటాడు. సో ఇదొకటి కావాలి అన్నప్పుడు ఈ రీసెంట్ టైంలో ఏం వచ్చింది అని వెతికినప్పుడు లిటరలీ నాకు ఆ ఇయర్లో అయితే హాయ్ నాన్న ఒకటే కనపడింది. ఇంకే సినిమాలు పెద్దగా కనపడలేదు, మేబీ ఇంకేమైనా వచ్చిందేమో, కానీ హాయ్ నాన్న ఒకటే నాకు కనపడింది. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అట్ అ టైం థియేటర్లో ఆడే 2 సినిమాలు కావాలి, ఈ కాంట్రాస్ట్ ఉన్న సినిమాలు. ఓకే కాంటెంపరీ. సో అట్ ఎ టైం, ఎందుకంటే వాడు మళ్ళీ సలార్కి వెళ్దాం అని చెప్పే డైలాగ్ కోసం నాకు ఆ సేమ్ టైంలో థియేటర్స్లో ఆడుతున్న 2 సినిమాలు కావాలి. సో అప్పుడు నా టైం లైన్లో నాకు సెట్ అయింది సలార్, హాయ్ నాన్న ఒకటే. 2 ఇది 2 weeks గ్యాప్లో రిలీజ్ అయిన సినిమాలు. ఒక 2 సినిమాలు సెకండ్ వీక్ థర్డ్ వీక్ తీసుకుంటే 2 అప్పుడు థియేటర్స్లో ఉన్నాయి అనే టైప్ సినిమాలు వెతికి ఈ 2 సినిమాలు పెట్టుకున్నాను. అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే తను ఇలా ఉండడానికి పెద్ద రీజను హర్ రిలేషన్షిప్ విత్ హర్ ఫాదర్. That defines her character. That defines her psyche, her personality. So somewhere it felt like Hi Nana is an interesting film for her to be watching and connecting with. Where if you notice, she has been conditioned to feel bad for the people who are being toxic for her. Because her father keeps guilt tripping her. Okay. So for me, Hi Nana father ala kaadu. Asalu aa Viraj character is a beautiful character in Hi Nana. Adala kaadu gani for me it made a lot of sense for her to connect with the ఫాదర్ క్యారెక్టర్ ఇన్ అ ఫిల్మ్ కాల్డ్ హాయ్ నాన్న. అందుకే సినిమా చూసి హీరో క్యారెక్టర్ చాలా పాపం కదా అంటది. ఆ హీరో క్యారెక్టర్ ఎవరు? ఒక నాన్న. సో ఇదంతా మైండ్లో పెట్టుకొని హాయ్ నాన్న అని పెట్టుకో. దేర్ ఆర్ 2 వెరీ సెన్సిబుల్ థింగ్స్. ఒకటి, ఎందుకు తను వెంటనే నచ్చుతుంది అనేది. సో
అక్కడ వాళ్ళ అమ్మని చూపించినప్పుడు దెన్ తను అను ఇమాన్యుల్ గురించి మనం చెప్పుకోలేదు. తను చెప్తుంది ఒకసారి నువ్వు ఎందుకు నచ్చావో అనేది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నీలాంటి అమ్మాయే కావాలి వాడికి అంటే అక్కడ వాళ్ళ మదర్ని గుర్తు తెచ్చుకుంటాం మనం ఆబ్వియస్లీ. అండ్ రెండోది తిని ఇలా ఎందుకు అయ్యాడు అన్నప్పుడు వాళ్ళ ఫాదర్ని మీరు చూపించకపోయినప్పటికీ డైరెక్ట్గా ఆ సీన్స్ అన్ని చూపించకపోయినప్పటికీ మీరు కన్వే చేశారు. దట్ వాస్ బ్రిలియంట్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇంత సింపుల్ గా కన్వే చేశారే అంటే వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అంతే సింపుల్. ఈ ఏజ్ లో ఇంకా 22-23లో ఎంత ఇమోషనల్ మెచ్యూరిటీ ఉంటుంది? ఉండదు. మనం అందరూ ఒక టైంలో 22-23లో నుంచే వచ్చాం. మనకు తెలుసు మనకు మెచ్యూరిటీ ఏం ఉండేదో ఆ ఏజ్ లో, ఇమోషనల్ మెచ్యూరిటీ ఎస్పెషల్లీ. ఆ ఏజ్లో అంత ఇమోషనల్ మెచ్యూరిటీ, సెల్ఫ్ అవేర్నెస్ లేని ఒక అబ్బాయి అలాంటి ఎన్వైరన్మెంట్లో పుట్టి పెరిగాడంటే వాడు ఇంకెలా ఉంటాడు? ఇలాగే ఉంటాడు. అది చూపించాలి. అండ్ దట్ ఈస్ వెన్ హీ బికమ్స్ ఎ హ్యూమన్ బీయింగ్. సో అది చూపించాలి కదా. సో దెన్ యూ అండర్స్టాండ్ హిమ్ బెటర్. ఇన్ అ స్ట్రేంజ్ వే యూ ఫీల్ సారీ ఫర్ హిమ్ ఆల్సో, బట్ యూ ఫీల్ అ లాట్ మోర్ సారీ ఫర్ భూమా. సో తను ఉంటుంది కదా, నేను నచ్చను కానీ వాడికి నువ్వే నచ్చుతావు, నీలాంటి వాళ్ళే నచ్చుతారు అన్నప్పుడు దెన్ నాకు ఒకసారి అక్కడ తిరుగుతాయి రోహిణి గారి రోలు అన్నీ తిరుగుతాయి. సో తల ఉంచుకొని ఇంట్లో ఉండి ఆ కైండ్ ఆఫ్ ఇది కావాలి, మోడ్రన్ పాష్ కాకుండా. ఇస్ దట్ ద వే యూ? అంతే కదా థాట్. ఈ నోస్ ఈ అమ్మాయిని చూడంగానే ఫస్ట్ టైం వీడు ఫస్ట్ ఎప్పుడు చూస్తాడు అని భయపడుతూ ఇట్లా. సో సడన్లీ హీఈస్ ఆల్రెడీ సీయింగ్ హర్ యాజ్ అ డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ అండ్ హీ వాంట్స్ టు బీ హర్ నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్. నీకు నైట్ ఇన్ షైనింగ్ ఆర్మర్ అవసరమా లేదా అది ఇంపార్టెంట్ కాదు. మనోడు దూరుతాడు అంతే. ఆపినా ఆగని ఫోర్స్ తో దూరారుగా హీరో గారు అంటది అమ్మాయి. లిటరలీ అదే చేస్తాడు తన లైఫ్లో. సో ఇలా ఉన్నప్పుడు వాడికేంటి ఇన్స్టింక్టివ్లీ తనలో వాడు అమ్మని చూసుకుంటున్నాడు. ఇలాంటి ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నా నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుంది, నేను తన ప్రపంచం అవుతాను. షీ విల్ మేక్ మీ ద సెంటర్ ఆఫ్ మై యూనివర్స్ అండ్ షీ విల్ బీ మై కుక్ స్లాష్ నానీ స్లాష్ మదర్ స్లాష్ మెయిడ్ స్లాష్ టైలర్ స్లాష్ ఎవ్రీథింగ్. సో ఇన్స్టింక్టివ్లీ హీ నోస్ దట్ ఇదంతా దుర్గా దగ్గర దొరకదని వాడికి తెలుసు. దుర్గాని వీడు కంట్రోల్ చేయలేడని వీడికి తెలుసు. సో టిపికల్ నార్సిసిస్టిక్ బిహేవియర్. దే ఆల్సో నో ఇన్స్టింక్టివ్లీ ఇది మనోడు విల్లనేం కాదు, నాకు ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే అట్లా కాదు. ఇన్స్టింక్టివ్లీ నోస్ తినడం నా అమ్మ కనపడుతుంది, ఆ అమ్మ నీకు ఎందుకు కనపడుతుంది అనేది మనల్ని క్వశ్చన్ చేసుకోవాలి. సో అది మా అమ్మ మంచి క్వాలిటీస్, మా అమ్మ కైండ్నెస్, మా అమ్మ అందరికి ఇచ్చే రెస్పెక్ట్, దానివల్ల నాకు ఈ అమ్మాయిలో మా అమ్మ కనపడుతుందా, లేదా మా అమ్మలాగా నాకు ఇంకో మెయిడ్ కుక్ నర్సు స్లాష్ గర్ల్ ఫ్రెండ్ దొరికిందని నీకు కనపడుతుందా అనేది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన ట్రాక్ అది. సో తన రోల్ని ఇంకొకసారి ఎక్కడ అంటే తను వచ్చి సారీ చెప్పడానికి వస్తారు కదా, వాళ్ళ ఫ్రెండ్ని కొడతాడు కదా, లైక్ ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి కొట్టడానికి వెళ్తాడు. అయిపోయిన తర్వాత వచ్చి పట్టుకొని సారీ చెప్తున్నాడు. వీడు ఏదో మారిపోయాడు అనుకుంటే నేనే నీ ప్రపంచం అన్ని వదిలే అంటాడు మళ్ళీ లాస్ట్కి. సో ఓకే వీడి మారాడు, అదే వీడి అంతే. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడు మారిపోయాడేమో, అరే నేను వాడికి వెళ్ళి సారీ చెప్తా, నేను మీ ఇద్దరిని మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ చెడిపోకుండా నేను చూసుకుని అలాంటిది చెప్పడు. వాడు చేయాల్సింది చేసేసాడు, పని అయిపోయింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటి? అమ్మాయి ఇప్పుడు కోప్పడి నాతో బ్రేకప్ చేయకూడదు, అంతే కదా. సో అమ్మాయికి సారీ చెప్తా. ఆ సిచ్యువేషన్ అయితే అలాగే ఉండాలి. వాడు కట్ చేసినోడు కట్ అయ్యే ఉండాలి. అదైతే క్లియర్గా ఉన్నాడు మనోడు. అదే అంటే ఇవన్నీ చిన్న చిన్నవే. మీరు వాడు వచ్చి పట్టుకొని తర్వాత కూడా నేనే నీ ప్రపంచం వాడిని వదిలే అని చెప్పేసి అంటే సారీ చెప్తున్నాడంటే లేదు. యూ కన్వేడ్ హిస్ క్యారెక్టర్, ఇది ఏమైనా సరే ఇది ఇంతే అని కన్వే చేశారు. దట్స్ నైస్. అండ్ అను ఇమాన్యుల్ రోల్ కూడా మంచి రోలే. అంటే స్టార్టింగ్లో టాక్సిక్ అనుకుంటారు, ఇంకేదో లైక్ మంచి రోలే. సో తను అంటే మేబీ మరీ అంత ఇన్ డెప్త్ ఫుల్గా కాకపోయినప్పటికీ. సో హౌ డిడ్ యూ చూస్ హర్ ఫర్ దట్ రోల్, లైక్ ర్యాండమ్ ఆర్ ఎల్స్ ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్? నో, అను ఇమాన్యుల్ మీరు రియల్ లైఫ్లో కలిస్తే she's a very graceful girl. She's a very she has a lot of poise and composure and she's like చాలా క్లాసీ అమ్మాయి. మీరు రియల్ లైఫ్లో అను ఇమాన్యుల్ కలిస్తే చాలా కంపోజ్డ్ క్లాసీ అమ్మాయి. నాకు ఆ వైబే కావాలి ఒకటి. రెండోది నేనేమనుకున్నానంటే
వేరే వర్డ్ లేక ఇది యూజ్ చేస్తున్నాను. కాలేజ్ బేబ్, కోట్ అండ్ కోట్ కాలేజ్ బేబ్ అని ఎవరైతే ప్రతి కాలేజ్లో ఉంటారో, మనం సినిమాల్లో వాళ్ళని కాస్ట్ చేసేటప్పుడు మీరు చూస్తే టిపికలీ ఒక ఫేర్ స్కిన్డ్ నార్త్ ఇండియన్ ఫీచర్స్ ఉన్న ఒక అమ్మాయినే ఎందుకో వాళ్ళు మా గుడ్ లుకింగ్ పీపులే కాస్ట్ చేయడం తప్పని చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరు అలాంటి అమ్మాయినే కాస్ట్ చేస్తారు. సో నేనేమనుకున్నానంటే కాలేజ్ బేబ్ అని నేను కాస్ట్ చేస్తున్నప్పుడు ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలి. నాకు కొంచెం డస్కీ కాంప్లెక్షన్ ఉన్న ఒక అథెంటిక్లీ సౌత్ ఇండియన్ లుకింగ్, సౌత్ ఇండియన్ ఫీచర్స్ ఉన్న ఒక అమ్మాయిని కాస్ట్ చేయాలనుకున్నా. సో ఇవన్నీ నాకు అనుమాన్యంలో కనపడింది కాబట్టి. ఓకే, ఇప్పటికి ఎన్నిసార్లు చూసారు సార్ సినిమా మీరు? నేనా బిట్ అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఒక 2000 టైమ్స్ చూసుంటా. బికాస్ ఐఎమ్ ద టైప్, నేను ప్రతి దాంట్లో నేను కూర్చుంటా. చిన్న ఒక్క లైన్ చెప్పే క్యారెక్టర్కి అయినా సరే డబ్బింగ్ నేనే కూర్చుంటా. ఎడిటింగ్, ఆర్ఆర్ మొత్తం అన్నిట్లో ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. మీరు చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయే టైప్ కాదు. ఆబ్వియస్లీ వాళ్ళ పనులు వాళ్ళే చేస్తారు, కానీ పక్కన కూర్చొని డిస్కస్ చేసి చేసేది. సో ఈ ప్రాసెస్లో నేను సినిమా బయటికి వచ్చే లోపల ఒక 2000 టైమ్స్ చూసేస్తాను. మీరు మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ సినిమాకి వెళ్తానని మాట్లాడుతున్నారు కదా. నేను రిలీజ్ తర్వాత యాక్చువల్లీ ఒక్కసారి కూడా పూర్తిగా కూర్చొని చూడలేదు, బిట్టిగా ఆడియన్సెస్తో చూస్తున్నా. ఓకే, సో పూర్తిగా ఇంకా చూడలేదు. అంటే ఇన్నిసార్లు మీరు సినిమా చూస్తూ, ఇన్నిసార్లు మీరు బిట్స్ అండ్ పీసెస్లో ప్రతిదాన్ని రివైండ్ చేసుకొని ప్రతి క్రాఫ్ట్ని మీరు అబ్జర్వ్ చేస్తూ చూస్తున్నప్పుడు ఆఫ్టర్ ఫ్యూ టైమ్స్ ఏదైనా ఒక సీన్ మీకు అంటే జనరలైజ్ అవ్వదా? మీకు ఆ ఎమోషన్ జనరలైజ్ అవ్వదా? జడ్జ్మెంట్ 100% పోతుంది, 100 డౌటే లేదు. అదే అప్పుడు 2 విషయాలు చేయాలి. ఒకటి, ఒక చిన్న పాజ్ తీసుకొని ఇంకేదో పనులు చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిక్సింగ్కి వెళ్ళిపోయి మిక్సింగ్ చేసుకొని, లేకపోతే పోస్టర్ డిజైనింగ్ మీద కూర్చొని ఒక్క 2-3 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొంచెం జడ్జ్మెంట్ వచ్చాక చూడాలి. రెండోది, ఎప్పుడెప్పుడు జడ్జ్మెంట్ పోతుందో, నేను ఫస్ట్ టైం ఈ ఫుటేజ్ చూసినప్పుడు నాకు ఏం ఫీలింగ్ వచ్చింది అది గుర్తు చేసుకోవాలి. అది కూడా లేదు అంటే స్క్రిప్ట్ని నమ్మి తీశాను, ఆ స్క్రిప్ట్ని నమ్మాలి. నేను యాజ్ ఇట్ ఈస్ స్క్రిప్ట్లో ఎలా రాసుకున్నానో అలా ఉందా లేదా అది గుర్తు చేసుకోవాలి అంతే. సో జడ్జ్మెంట్ అయితే 100% పోతుంది. ఓకే, నేను స్టార్టింగ్లో కూడా అడిగాను మిమ్మల్ని ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్టోరీ అన్నప్పుడు. అఫ్కోర్స్ మనకు చుట్టూ చాలా ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్, బట్ ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రియల్ లైఫ్ క్యారెక్టర్? నాట్ రియల్ లైఫ్, నో. ఒక్క క్యారెక్టర్ కాదు, మెనీ క్యారెక్టర్స్ దట్ ఐ హావ్ సీన్. వాళ్ళందరిది ఒక అమాల్గమేషన్ వీళ్ళిద్దరు. అండ్ దెర్ వాజ్ వన్ చిన్న ఇన్సిడెంట్, అది దట్ బికేమ్, ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు అలా లేదు సినిమాలో, కానీ అది సీడ్ థాట్, అది అక్కడ నుంచి ఒక స్టోరీగా డెవలప్ అయింది అంతే. సో చెప్పగలుగుతారా ఆ ఇన్సిడెంట్ అనేది? అది చెప్పడం కరెక్టో కాదు. వాట్ ట్రిగ్గర్డ్ యూ టు థింక్ ఇన్ దిస్ వే, అంటే ఈ పర్టికులర్ స్టోరీ గురించి కానీ ఇది చెప్పాలి అని మీకు అనిపించడానికి కానీ? ఇది నేను ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. సరే, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 4 days అయిపోయింది కదా, ఇది స్పాయిలర్ అవుతుందని చెప్పి నేను ఇప్పటిదాకా ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. మేబీ ఇప్పుడు చెప్పొచ్చేమో. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చూశానండి. ఏంటంటే ఒక అబ్బాయి, వాడి మైండ్లో వాడు విల్లనేం కాదు. అమ్మాయి బ్రేకప్ చేసింది, వీడికి కోపం, 2-3 రోజులు నైట్ అంతా తాగేసి ఏడుస్తూ అంతా పగలు కొడుతూ రూమ్లో ఇలా ఉన్నాడు. తర్వాత ఈ కోపంని ఎలా తీర్చుకోవాలో తెలియక, దానికి అవుట్లెట్ లేకుండా జెంట్స్ టాయిలెట్లో ఒక పర్మనెంట్ మార్కర్ తీసుకొని ఆ అమ్మాయి ఫోన్ నంబర్ రాసేసి పైన ఫార్ సెక్స్ కాంటాక్ట్ అని రాశాడు. వాడి దృష్టిలో వాడు చేసింది కరెక్ట్. ఎందుకంటే నన్ను బాధ పెట్టిన అమ్మాయి తను ఆ బాధ ఏంటో ఫీల్ అవ్వాలి అని. నా దృష్టిలో ఒక మనిషి మీకు బ్రేకప్ చెప్తున్నాను అనుకోండి, బాధ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, నాకు అది అర్థం అవుతుంది. కానీ వాళ్ళు మీకు ఫేవర్ చేస్తున్నారు. ఎందుకు బ్రేకప్ చేస్తారు? ఒకరు మీ మీద ప్రేమ లేనప్పుడు. మీ మీద ప్రేమ లేని ఒక మనిషితో బలవంతంగా మీరు ఉండి ఏం చేస్తారు? మీరు మాత్రం ఎలా హ్యాపీగా ఉంటారు? అస్సలు ఉండలేరు. ఇప్పుడు మీ మీద ప్రేమ లేకపోయినా మీతోనే ఉంటూ ఇంకొక అబ్బాయిని వెతుక్కుంటే తప్పు. కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా మీకు బ్రేకప్ చేస్తున్నారంటే వాళ్ళకి దాంట్లో ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదని అర్థం. మీకు ఫేవర్ చేస్తున్నారు. అది అప్పటికప్పుడు బాధ వేస్తుంది, నేను కాదనట్లేదు, కోపం వస్తుంది, నేను కాదనట్లేదు. బట్ కొంచెం మెచ్యూర్డ్గా దాన్ని డీల్ చేసి కంట్రోల్ చేసుకునే ఆ కోపాన్ని సరే వదిలేద్దామని వదిలేయాలి. దట్ ఈస్ ద డీసెంట్ థింగ్ టు డూ. సో అది కానీ కొన్నిసార్లు ఆ ఏజ్లో మనకు ఆ మెచ్యూరిటీ ఉండదు. కొన్నిసార్లు మనం ఆ ఇమోషన్లో ఉన్నప్పుడు ఏం చేసినా తప్పు కాదు, కరెక్ట్ అని అనిపిస్తుంది. అప్పుడు కొన్ని చేసేస్తాం, అది తర్వాత మనమే రిగ్రెట్ అవుతాం అలా చేస్తే. సో అది ఆ ఒక సీడ్ థాట్, ఆ ఒక ఇన్సిడెంట్ నేను చూసా.
దాంట్లో నుంచి మెల్లగా డెవలప్ అయిన స్టోరీ. ఇప్పుడు స్టోరీకి దానికి సంబంధం లేదు కానీ మీరు చెప్తుంటే నేను రిలేట్ అవుతున్నాను, ఎందుకంటే ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ టైమ్స్ ఈ ట్రైన్స్లో రాస్తుంటారు కొంతమంది. యా, అండ్ ఐ సా దిస్ ఇన్ బాత్రూమ్. దాంట్లో ఎన్ని రివెంజ్ కోసం రాసినవి, అవును లేదా ఒక అమ్మాయిని ఎటకారం చేయడానికి రాసినవి, ఎన్ని నిజంగానే రాసినవో మనకే తెలియదు. అవును అవును, ట్రైన్స్లో చాలా సార్లు చూసాను నేను అట్లా రాయడం. కానీ మీరు చాలా కాలేజ్ బాత్రూమ్స్ లో చూసుంటారు. అవును అవును, ఒక కాలేజ్ లోపలైతే నిజంగానే ఎవరో వచ్చి ఒక సెక్స్ వర్కర్ రాయరు కదా. సినిమా థియేటర్ ఖచ్చితంగా ఒక సినిమా థియేటర్స్ లో చూసుంటారు. సినిమా ఒక అమ్మాయి మీద రివెంజ్ తీర్చుకోవడానికో లేకపోతే ఒక అమ్మాయిని ఎటకారం చేయడానికో రాసేది. అది ఆ ఇంపాక్ట్ ఒక అమ్మాయి మీద ఏముంటుందని చూపించాలని ఆ సీన్ పెట్టాను. ఆ సీన్ వేరేలా, కంప్లీట్లీ డిఫరెంట్ ఇప్పుడు. బట్ సరే, ఫర్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇలాంటి ఒక ఎమోషన్ని మీరు రైటింగ్లో ఎక్స్ప్రెస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. సో అంటే ఇప్పుడు టేకింగ్లో కొంత ఎక్స్ప్రెస్ చేయొచ్చేమో, బట్ రాసిన తర్వాత దాన్ని అవతలోళ్ళు అది ఫీల్ అయ్యేలా చేయడం అనేది నాట్ ఈజీ జాబ్. బట్ అది మీరు ఎలా పుల్ ఆఫ్ చేయగలిగారో నాకు తెలియలేదు యాక్చువల్లీ. నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఇంత ఇన్డెప్త్ ఎమోషన్, అంటే స్ట్రైట్ ఎమోషన్ కాదు ఇది, ఎక్కడో అది అంతర్లీనం అంటారు కదా తెలుగులో, ఎక్కడో కనెక్ట్ అయి ఉంటుంది అది ఎమోషన్. సో అలాంటి దాన్ని మీరు రైటింగ్లో వాళ్ళకి కన్వే చేశారంటే, ఇంతమంది కన్విన్స్ అయ్యారు, ప్రొడ్యూసర్స్ కన్విన్స్ అయ్యారు, రష్మిక కానీ వీళ్ళందరూ కన్విన్స్ అయ్యారంటే, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్, వాట్ ఈస్ దట్ మ్యాజిక్? నాకు కూడా తెలియదండి. అంటే ఇప్పుడు మనము రాసేది, మనం నమ్మేది మనం రాస్తాం. అది బాగా వచ్చింది అనుకోండి, ఇంతమంది కనెక్ట్ అయ్యి ఆ సినిమాకి గ్రీన్ లైట్ దొరుకుతుంది, సినిమా వెళ్ళి తీస్తాము. ఇంకోసారి మనం ఒక స్క్రిప్ట్ రాస్తాం, మనం గట్టిగా నమ్మే రాస్తాం, కానీ అది బాగాలేదనుకోండి, ఎవరు కనెక్ట్ గారు, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ దొరకరు, యాక్టర్స్ దొరకరు, మనమే కొన్ని రోజుల తర్వాత పక్కన పెట్టేస్తాం. నేను ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డైలాగ్ సార్. ఒక డైలాగ్లో ఒక స్ట్రైట్గా ఒక పదాన్ని చెప్పడం కరెక్టే, గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పడం కరెక్టే, బట్ ఒక పర్టికులర్ సీన్ ప్లే అవుతున్నప్పుడు ఇంటర్నల్గా కొన్ని ఎక్స్ప్రెషన్స్ అక్కడ కనిపిస్తుంటే అప్పుడు దాన్ని వీ రియలైజ్. ఆల్బమ్ సీన్లో నేను ఏదో మంచి ఫ్లోలో మంచి ఫామ్ లో రాసినట్టున్నా, అదే అందుకే ఇంతమంది కనెక్ట్ అయ్యారు, ఇంతమంది ఓకే చెప్పారు. ఇప్పుడు ఇవాళ జనాలు కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు సినిమాని హిట్ చేస్తున్నారు. సో ఐ థింక్ మంచి ఫ్లోలో రాస్తారు. రేపే ఇంకో స్క్రిప్ట్ బ్యాడ్ ఫ్లోలో రాయొచ్చు, బ్యాడ్ గా రాయొచ్చు. అలా అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అల్టిమేట్ రిజల్ట్ వచ్చే వరకు మనకు తెలియదు, ఎవరికి తెలియదు, మనకి ఎంత నమ్మకం ఉంది అనేదే కదా. మనం నమ్మేది మనం రాస్తాం, తీస్తాం, అదొకటే కదా చేయగలుగుతాం. సో వాట్స్ యువర్ రియాక్షన్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ? రష్మికనా అంటే ముందు చూసారా, రిలీజ్ అవడానికి చూసారా? ఓకే, షీ ఈస్ సో ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్, షీ ఈస్ సో ఓవర్వెల్మ్డ్. నాలాగే షీఈస్ వెరీ ఓవర్వెల్మ్డ్ బై అమ్మాయిలు మాకు ఇచ్చే ప్రేమ, ఆ రియాక్షన్లు. అసలు మా ఇద్దరికి రోజు నైట్ ఒకసారి ఒక 8 o'clock 9 o'clock కల్లా రష్మిక ఫోన్ చేసి, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి థియేటర్స్లో అంటది, లేకపోతే నేనే ఫోన్ చేస్తా, ఇదే మాట్లాడుకుంటున్నాం. ఏంటిది అసలు ఇంత ప్రేమ ఏంటి, మాకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో కూడా అర్థం కాలేదు. లైక్ వి జస్ట్ గ్రాటిట్యూడ్ అండి, మనస్సు నిండా గ్రాటిట్యూడ్ ఉంది ఆడియన్స్కి, అంతే, అంతకుమించి ఏం లేదు. ట్రైలర్ చూసినప్పుడు కూడా మనం పూర్తిగా డెప్త్ అర్థం కాకపోయి ఉండొచ్చేమో, బట్ సినిమా చూసిన తర్వాత ఐ రియలైజ్డ్, ఓకే ఇంత ఫేమ్ ఉన్నటువంటి ఒక ఆల్మోస్ట్ ఒక సూపర్ స్టార్ రేంజ్ ఉన్నటువంటి ఒక హీరోయిన్ని తీసుకొచ్చి మీరు ఈ సినిమాలో పెట్టారు అంటే, దెన్ నాకు అప్పుడు అర్థమైంది తను ఎందుకు సెలెక్ట్ చేసుకుంది ఈ మూవీ అనేది. నాకు కూడా చాలా లేట్గా రియలైజ్ అయ్యాను, సినిమా చూసిన తర్వాత రియలైజ్, ఓకే ఈ రోల్ తినే చేయాలి అంటే. నేను ఇంకొకరిని ఊహించలేను, అసలు నేను ఊహించుకోలేకపోయాను యాక్చువల్లీ. అయిపోయిన తర్వాత ఐ రియలైజ్ ఈ సినిమాకి ఏదైతే ఇంకెవరైనా అయితే బాగుంటారా, ఇంకెవరైనా అనుకొని ఉంటారా అని చెప్పి నేను అనుకున్నాను. నీకు అనిపిస్తుందేమో, నాకైతే ఇంపాసిబుల్. నాకు రష్మిక తప్ప ఇంకెవరు నేను ఊహించుకోలేను. ఫస్ట్ మీరు రాసేటప్పుడు కూడా తన్నే ఊహించుకోలేదు? రాసేటప్పుడు ఎవరు మైండ్లో లేరు, ఎవరు లేరు. ఓకే, ఎమోషన్లో వెళ్ళిపోయారు మీరు, అంతే. ఫస్ట్ తనే వచ్చిందా మైండ్లోకి, లేకపోతే ఇంకేమన్నా ఆప్షన్స్ చూసారా? యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ స్టార్టింగ్లో కోవిడ్ వచ్చి లాక్డౌన్ వచ్చాక, అప్పుడు రాసారా? నేను 2020 జాన్లో రాసిందండి. కోవిడ్ ఇండియాకి వచ్చి ఒక 1-2 months ముందు రాసింది. మార్చిలో కోవిడ్ వచ్చింది, నేను జాన్లో రాసుకున్నా ఈ స్క్రిప్ట్ 2020. సో ఇప్పుడు సడన్గా కోవిడ్ అన్నారు, సడన్గా లాక్డౌన్ అన్నారు, 2 months అయింది, 3 months అయింది, అన్లాక్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమన్నారంటే, మీరు రాసిన స్క్రిప్ట్ ఏమైనా ఉంటే చెప్పండి, కొంచెం చిన్న లెవెల్లో క్రౌడ్ లేకుండా ఏమైనా షూట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్ థియేట్రికల్ సినిమాలు అయితే తీయడానికి ఉండదు అన్నారు. సరే, ఇది స్క్రిప్ట్ని కొంచెం మార్చి రాసుకొని కొంచెం చిన్న లెవెల్లో ఏమైనా, అప్పుడు ఒక చిన్న ఐడియా ఉంటుంది, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఒక చిన్న పీజీలో ఒక 15 మంది ఉన్నట్టు, ఎందుకంటే పెద్ద క్రౌడ్లు కాలేజ్లో ఇలా చేయలేము కదా. సో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఒక హోటల్లో
జస్ట్ అ బ్యాచ్ ఆఫ్ 15-20 పీపుల్ అన్నట్టు రాద్దామా అలా తీద్దామా అని ఒక డౌట్ ఉండింది. ఎందుకంటే ఇంట్లో ఎంతసేపు కూర్చోవాలి, అసలు ఏదో ఒక సినిమా చేయాలి కదా అని. అప్పుడు అరవింద్ గారి దగ్గరకు ఈ స్క్రిప్ట్ వెళ్ళింది. ఓకే. ఆయనే దీంట్లో చాలా పొటెన్షియల్ ఉంది, ఇది ఇలా కాదు, ఇది నువ్వు ఇలా ష్రింక్ చేసి ఇలా తీయకు, నువ్వు ఎలా రాసుకున్నావో ఇప్పుడు ఎలా ఉందో అలాగే స్క్రిప్ట్లో ఉండింది, దాన్ని మార్చి హోటల్ మేనేజ్మెంట్ స్టూడియో ఎంత చెయ్యకు, ఇది ఎలా ఉందో ఇలాగే తీద్దాం, థియేట్రికల్కి తీద్దాం, ఓకే. ఈ కొన్ని మంత్స్ వెయిట్ చేసినా పర్లేదు, అన్లాక్ అయ్యాక తీద్దాం అన్నారు. అందుకే అంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారా? అంతే కదా, అంత జడ్జ్ చేయడం అంటే ఇప్పుడు అంతే కదా. మీరు కూడా కాంప్రమైజ్ అవుదాం అనుకున్న టైంలో మీరు కాంప్రమైజ్ అవుద్దని చెప్పి ఆయన అంటే మిమ్మల్ని నేను కావాలనే కాదు, ఈ కోవిడ్ వల్ల ఏం చేయాలో అర్థం కాక సరే స్టిల్ ఆయన నమ్మి నాకు అంత ఇష్టం లేదు ఇలా అంత ష్రింక్ చేసి అలా చిన్నగా తీద్దామా, నాకు ఇష్టం లేదు. బట్ తప్పక సరే ఇప్పుడు కోవిడ్ ఇంకా 1 year ఎన్ని రోజులు ఇంట్లోనే కూర్చోవాలో తెలియక చేద్దాం అనుకున్నా, ఆయన వద్దన్నారు అప్పుడు. ఓకే. హైదరాబాద్ లో ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటున్నారు మీరు? కాదు, మీకు అక్కడ కూడా ఇల్లు లేకపోవడం ఏంటి? మీరు ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రాపర్? లైక్ కోకాపేటలో. కోకాపేటేనా? ఉండేది కోకాపేటలో. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ లో మీకు ఇల్లు లేదా? సొంత అంటే సొంత ఇల్లు కాదండి, ఉండేది రెంటెడ్ హౌస్ అంతే. అంటే జనరల్ గా మా అందరికి కనపడే పిక్చర్ అంటే నేను చిన్మయి ఇద్దరు ప్రతి పైసా అంటే మేము సంపాదించుకున్నదే మా కెరియర్ స్టార్ట్ చేసి, అండ్ సినిమా సచ్ అన్ అన్సర్టన్ ప్రొఫెషన్. సో వీఆర్ వెరీ హ్యాపీ, గాడ్ హెస్ బిన్ కైండ్ టు అస్. మంచిగానే ఇద్దరు సంపాదిస్తున్నాం, కానీ సరే మంచిగా సంపాదిస్తున్నాం కదా అని ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, 4 పప్పీస్ ఉన్నాయి. మా నాని వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చి మాతో ఒంటరిగా ఉండడం మాకు ఇష్టం లేక వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి మాతోనే ఉండమన్నాము. సో కొంచెం పెద్ద ఇల్లు కావాలి. సో ఇప్పుడు రెంట్లో తీసుకోవాలంటే పెద్ద రెంట్ ఇవ్వాలి. సో అది మ్యాటర్ ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల పెద్దగా సేవ్ చేసుకోలేకపోతున్నాం. డబ్బులు బాగానే ఉన్నాయి, మంచిగానే ఖర్చు పెడుతున్నాం, కానీ పెద్దగా సేవ్ చేసుకోలేకపోతున్నాం. అండ్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇల్లు కొనాలంటే అసలు మామూలుగా లేదు అస్సలు. అందులో మీరు ఉంటున్న కోకాపేట ఇప్పుడు కోట్లలో ఉంది సార్, అసలు కష్టం. సో హోప్ఫుల్లీ ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ హిట్ అయింది కదా, త్వరలో కొనేస్తాను. గిఫ్ట్ ఇస్తా అన్నట్టు నేను అలా అడగనులేండి, పాప ఆయన మంచితనం అది, ఆయన మంచితనం అది, కానీ నేను అలా అడగను. ఆయనకి ఫ్యామిలీ సినిమాకి ముందే అడ్వాన్స్ లాగా ఏదో మూవీ ఇస్తా, ఇది ఇల్లు ఇస్తానన్నట్టు మాట్లాడారు కదా. ఏమో నేను అలా అడగనులేండి. ఆయన రిస్క్ తీసుకొని నన్ను కథ చెప్పనిచ్చారు, డబ్బులు పెట్టారు, అంతకన్నా ఏం కావాలి? అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక క్వశ్చన్, ఇట్స్ నాట్ కాంట్రవర్షియల్, బట్ చిన్మయి గారు అంటే ఒక స్ట్రైట్ మైండెడ్ పర్సన్, ఫిల్టర్స్ తక్కువ ఉంటాయి. వాట్ ఎవర్ షీ ఫీల్స్ తను మాట్లాడేస్తారు, బయటికి మాట్లాడేస్తారు. తనలాంటి ఒక పర్సన్ మాటలో మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. అంటే షీఈ్ ఎ గుడ్ హస్బెండ్, గ్రేట్ పర్సన్, గుడ్ హార్టెడ్ అన్నట్లు ఇట్లా చాలా చెప్పారు మీ గురించి. అండ్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే అంత స్ట్రైట్గా, అంటే గుడ్ ఉంటే గుడ్, బ్యాడ్ ఉంటే బ్యాడ్ చెప్పగలిగే పర్సన్ మీకు డైరెక్ట్గా అవుట్ 100% ఇచ్చేసారు. సో ఏం మ్యాజిక్ చేస్తున్నారు రియల్ లైఫ్? నాకు కూడా ఓకే గుడ్ అనిపిస్తుంది, ఒక మంచి సర్టిఫికేట్ దొరికినట్టు. కాదు ఏం మ్యాజిక్. కానీ నేను ఒకటి చెప్తానండి, ఈజ్ అ వెరీ గుడ్ హస్బెండ్ అంది కదా, తనకన్నా బెటర్ వైఫ్ నాకైతే దొరకడం ఛాన్సే లేదు. ఎనీ మ్యాన్ హూ గెట్స్ ఎ వైఫ్ లైక్ చిన్మయి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ. సో ఇట్ వర్క్స్ 2 ways. ఐఎమ్ గ్లాడ్ దట్ కైండ్ ఆఫ్ అ వైఫ్ థింగ్స్ ఐఎమ్ అ గుడ్ హస్బెండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ మాట అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఇట్స్ నాట్ ఏదో నెగిటివ్గా అడగడం నా ఉద్దేశం, నెగిటివ్గా అడగడం నా ఉద్దేశం కాదు. అంటే చాలామంది బయట ఉన్న ఇంప్రెషన్ చిన్మయి గురించి, మీరు ఎప్పుడు చూసినా సాఫ్ట్ స్పోకెన్ కనపడతారు, సైలెంట్గా నవ్వుతూ లవ్ స్టోరీలు చేసుకుంటూ, అందరికీ ఉన్న ఇంప్రెషన్ ఒక లవ్ బాయ్ ఇమేజే ఉంది మీకు అందరి ఇదిలో, ఫస్ట్ మూవీ నుంచి కూడా. బట్ చిన్మయి గారు కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు, అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. మొన్న మధ్య కేసు కూడా పెట్టారు డైరెక్ట్గా. అంటే షీ టేక్స్ దట్ యునో కమాండ్ అండ్ రెస్పాన్సిబిలిటీ, దట్స్ గుడ్ థింగ్. బట్ స్టిల్ చాలామందికి తను అంటే మీరేదో డిస్టర్బ్ అవుతున్నారన్న ఫీల్లో చాలా మంది ఉన్నారు. అరే ఈయన ఎలా వేగుతున్నాడు, అదే మీరు ఇంత గొప్ప ఎలా భరిస్తున్నావు భయ్యా అంటారు. నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. అరే మీకు లైఫ్లో చిన్మయి లాంటి ఒక వైఫ్ దొరికితే మీరు ఎంత లక్కీనో వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. మళ్ళీ ఇంకో కౌంటర్ వేస్తారు, ఇంకా బూతులు తిడతారు, ఎందుకు లేని వదిలేస్తా. కానీ నాకు తెలుసు నా భార్య ఏంటో, ఇంకెవరికి తెలియాలి? అంటే మీకు ఎప్పుడు కోపం రాలేదా తన మీద? అంటే కొన్ని విషయాల్లో కొంచెం అగ్రెసివ్గా బిహేవ్ చేయడం కానీ, ఏదో సమ్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూ ఉంటుంటారు కదా. ఇఫ్ ఐ ఫీల్ స్ట్రాంగ్లీ అబౌట్ సంథింగ్, ఇఫ్ ఐ ఫీల్ డిస్టర్బ్డ్ బై సంథింగ్, I will sit down, I will talk to her calmly, and I will tell her what I feel, what my opinion is. Sometimes I will even tell her
ప్లీజ్ కొంచెం ఆలోచించుకో అంట. నువ్వు చెయ్యాల్సిందే అని ఫోర్స్ చేసే ప్రసక్తే లేదు. ఇది నా వైఫే కాదు, నా లైఫ్లో ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నా ఎవరిని నాకు కంట్రోల్ చేయడమో ఫోర్స్ చేయడమో నచ్చదు. ఆ పాయింట్లో వాళ్ళున్న ఎమోషనల్ స్టేట్లో వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్ని వాళ్ళకి ఎలా డీల్ చేయాలో వదిలేయాలి. మనం నచ్చ చెప్పాలి, మనకు అనిపించింది చెప్పాలి, కానీ అది కరెక్టా కాదా అని మనకు కూడా తెలియదు. సో నేను అడ్వైస్ ఇస్తా, సజెషన్ ఇస్తా, ఫోర్స్ చేయను. మనకెందుకులే అని మీరు ఎప్పుడు అనరా? మనకెందుకులే అని కాదు, మనకి అదంతా నేను సజెషన్ ఇస్తా. నాకు అర్థం అవుతుంది అలా ఎవరినైనా అంటే ఎవరికైనా కోపం వస్తుంది, నాకు అర్థం అవుతుంది. నీ కోపం కంప్లీట్లీ వ్యాలిడ్, కానీ ఆ కోపం వాడి మీద చూపించకుండా నువ్వు మేబీ ఒకసారి వాడికి రిప్లై టైప్ చేసి సేవ్ చేసుకో. 24 hours తర్వాత మళ్ళీ రిప్లై చేయాలంటే చెయ్యి, లేకపోతే చేయకుండా ఉండు అంట. 200లో 190 times అదే చేస్తుంది, అది మీకు కనపడదు. ఎన్నిసార్లు సరే వీడికి రిప్లై ఇవ్వడం ఎందుకులే అని ఊరుకోవడం మీకు కనపడదు. 200లో 10 times రిప్లై ఇస్తుంది, తట్టుకోలేక మరీ ట్రిగర్ అయిందంటే రిప్లై ఇస్తుంది. నువ్వు ట్రిగర్ అవ్వకూడదు, నీకు ఎంత కోపం రావాలి ఎప్పుడు రావాలని చెప్పడానికి నేనెవడు? తిడుతున్నది తనని, తన డిసైడ్ చేయాలి తన రియాక్షన్ ఏమి ఉండాలో, ఎప్పుడు ఉండాలో. సో మీకు కనపడేది ఆ 10 times. ఇట్స్ ఓకే, లెట్ హర్ బీ హర్, ఇట్స్ ఓకే. ఓకే, చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు, ఆల్ కంగ్రాట్స్ చెప్పాలి. మై ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్. మూవీ నిజంగా చాలా బాగుంది, థ్యాంక్ యూ. రియలీ కనెక్టింగ్ టు పీపుల్. చాలా మంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి ఇంకా మంచి సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ యు లైక్ మై నెక్స్ట్ మంచి సినిమాలు. ఆఫ్ కోర్స్ ఈ మూవీ ఇంకా బాగా పర్ఫామ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.